రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఒకవైపు బంగ్లాదేశ్ సంఘటనల వార్తలతోటి అక్కడ అట్టడుగుతున్నటువంటి పరిస్థితుల గురించి, మరొక వైపు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి చర్చోపచర్చలు, వాద వివాద ప్రతివాదాలు పార్లమెంటు లోపల బయట, దీనితో పాటు పిడకల వేటలాగా సినీ నటి కమ్ రాజ్యసభ సభ్యురాలైనటువంటి జయా అమితాబ్ బచ్చన్ పార్లమెంట్లో చూపించినటువంటి రకరకాల నటనా ప్రతిభలు, వీటన్నిటి మీద మీడియా పడి వార్తల మీద వార్తలు రాసుకుంటున్నటువంటి సమయంలో చడీ చప్పుడు కాకుండా ఈ దేశంలో 70 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఒక సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చడీ చప్పుడు కాకుండా పరిష్కరించేశారు. 70 సంవత్సరాల పోరాటం తరువాత 22,170 కుటుంబాలకి 1947 ఆగస్టు 17లో రావలసినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రపు ఆనందోత్సాహాలు 2024 ఆగస్టు 5వ తారీఖున వచ్చాయి. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 తొలగిపోయింది. ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35A తొలగిపోయింది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి దాదాపు 22,170 WPRs, వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ అనే పేరుతో ఉన్నటువంటి వాళ్లకు మాత్రము ఎటువంటి హక్కులు రాలేదు. ఈ వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ ఎవరు? 1947లో దేశ విభజన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడాను భారతదేశానికి వచ్చేశారు. ఈ రకంగా కొందరు సియాల్కోట్ ప్రాంతంలో, అంటే పాకిస్తాన్లోని సియాల్కోట్ ప్రాంతం నుంచి కొంతమంది హిందువులు, సిక్కులు జమ్మూ, డోడా, కఠువా, ఈ తర్వాత రజౌరి, పూంచ్ ఈ ప్రాంతాలకు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఢిల్లీ, పంజాబ్ ఇటువంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే అప్పుడు షేక్ అబ్దుల్లా వాళ్ళని ఆపాడు. ఆపి మీరు వెళ్ళకండి, ఇది మీ దేశమే, మనందరము కలిసి జీవిద్దాం, మనమందరం ఇక్కడే ఉందామని చెప్పి వాళ్లకు వాగ్దానం చేసి వాళ్ళకు అన్ని హక్కులు, సమాన హక్కులు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి వాళ్ళని ఇక్కడే ఉండేలా చేశారు. వాళ్ళందరినీ తరువాత పట్టించుకోవడం మానేశారు. ఆర్టికల్ 370 అమల్లోకి వచ్చిన తరువాత ఇంకా అసలు వాళ్ళకి స్టేట్ సబ్జెక్ట్స్గానే గుర్తించలేదు, అంటే ఆ రాష్ట్రపు మూల నివాసులుగా గుర్తించలేదు. వాళ్ళకు ఒక ముద్దు పేరు పెట్టారు, WPR, వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్. వీళ్ళు వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చారు రెఫ్యూజీస్. ఆ సమయంలో తప్పనిసరి తద్దినంలా వీళ్ళకి కొన్ని ఇళ్ళు కట్టించి ఇచ్చాము, కొన్ని రకాల సదుపాయాలు కల్పించాము, అంతే, అంతకు మించి మేమేమీ కల్పించము. అంటే తానే స్వయంగా పిలిచి ఆహ్వానించి ఉండమని ఆహ్వానించిన తర్వాత షేక్ అబ్దుల్లా చేసినటువంటి ద్రోహం ఇది. అప్పుడు దాదాపు 5,764 కుటుంబాలు వచ్చాయి. ఈ వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీలు కట్టుకున్న ఇంటికి రిపేర్ చేసుకోవడానికి వీల్లేదు. ఒక కిటికీ ఒక మూత మూసేది ఆ గొళ్ళెము గనక పోయినట్లయితే గొళ్ళాన్ని రిపేర్ చేసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా వీళ్ళు పైన పెంకులు లేకపోతే పైకప్పు చెడిపోతే దానికి రిపేర్ చేయించుకోవడానికి వీల్లేదు. ఏది చేయాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలి, ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. వీళ్లకు భూములను కేటాయించింది కానీ భూములకు సంబంధించిన పత్రాలు చేతికి ఇవ్వలేదు. ఇంకా ఘోరం ఏంటంటే వీళ్లకు లోకసభ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు కల్పించారు. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించినంత వరకు వీళ్ళు ఓటర్లు, కానీ రాష్ట్రపు అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్లకు ఓటు హక్కు లేదు. వీళ్ళు ఓటర్లు కారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ ఉండదు. ఈ వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్కి ఈ సమస్య ఉండేది. అయితే వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ చాలా కాలంగా పోరాడుతూ వచ్చారు. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా, ఆర్టికల్ 35Aకి వ్యతిరేకంగా, స్టేట్ సబ్జెక్ట్స్కి వ్యతిరేకంగా తమ భూ హక్కుల కోసం పోరాడుతూ వచ్చారు. మిగతా అన్ని రకాల భూ హక్కుల గురించి మాట్లాడేటటువంటి సివిల్ సొసైటీ యాక్టివిస్టులు ఎవ్వరూ కూడాను వీళ్ళ గోడు వినడానికి కూడా రాలేదు. వాళ్ళందరూ షేక్ అబ్దుల్లా, ఆ తర్వాత హురియత్ కాన్ఫరెన్స్, యాసిన్ మాలిక్ వీళ్ళందరి పాదాభిషేకాలు చేయటంలో బిజీగా ఉన్నారు.
సో వీళ్లకు చిట్ట చివరికి ఇన్నాళ్ల తరువాత ఆర్టికల్ 370ని తొలగించినటువంటి 5వ వార్షికోత్సవం సందర్భంగా జమ్మూ ప్రాంతంలోని అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్, దీనికి చైర్పర్సన్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆయన ఆధ్వర్యంలో వీళ్లకు భూ హక్కులు కల్పించాలని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఓట్లు వేయగలుగుతారు. అదేవిధంగా జమ్మూ, కఠువా, రజౌరీలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడాను ఇప్పుడు భూములను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి భూములు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి హక్కులు వీళ్ళకే ఇస్తారు. వాటిపైన పాతది కూల్చేసి కొత్తది కట్టుకోవడానికి లేకపోతే ఉన్నదాన్ని రిపేర్ చేసుకోవడానికి వీళ్లకు అనుమతి లభిస్తుంది. వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ యొక్క అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే, వాళ్ళ గ్రామానికే చెందినటువంటి వ్యక్తి జమ్మూకి రాకుండా ఢిల్లీకి వెళ్ళారు, అమృత్సర్కి వెళ్ళారు. అమృత్సర్లో ఆయన చదువుకున్నారు. భారతదేశపు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించారు మన్మోహన్ సింగ్జీ. అదే గ్రామానికి చెంది జమ్మూకి వెళ్ళిన కారణంగా ఈ 5,764 కుటుంబాలు ఇప్పుడు 22,170 కుటుంబాలకు పెరిగాయి. వీళ్లకు మాత్రము హక్కులు లేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్ది కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి భూ హక్కులు కల్పించింది. నిజానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో 4 రకాల రెఫ్యూజీస్ ఉన్నారు. మొట్టమొదటిది దేశ విభజన సమయంలో వచ్చినటువంటి వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్. రెండవ తరహా రెఫ్యూజీ శరణార్థులు ఎవరంటే, కశ్మీర్లో యుద్ధం జరిగిన తరువాత కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకున్న తరువాత అక్కడి నుంచి ప్రజలు జమ్మూ ప్రాంతానికి, శ్రీనగర్ ప్రాంతానికి తిరిగి వచ్చేశారు. వీళ్ళందరినీ కూడాను పిఓజేకే డిస్ప్లేస్డ్ పర్సన్స్ లేదా పిఓజేకే రెఫ్యూజీస్ అంటారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళు. మూడవ రకము ఎవరైతే ఉన్నారో 1965, 1971లో యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ భూమి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆ భయంకరమైనటువంటి యుద్ధ పరిస్థితుల నుంచి లోపల ఉన్నటువంటి వేరే ప్రాంతాలకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా 1965, 1971 వార్ రెఫ్యూజీస్ అంటారు. వీళ్ళకి ప్రభుత్వం అనేక రకాల సదుపాయాలను కల్పిస్తోంది. వాళ్ళ సొంత భూములకు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అక్కడ ఇప్పుడు కంచె నిర్మాణం అయిపోయింది కాబట్టి వీళ్లకు ప్రభుత్వం సదుపాయం కల్పిస్తుంది. 4వ రకం రెఫ్యూజీస్ పంజాబ్ నుంచి పారిశుద్ధ్య పని కార్మికులు వచ్చారు. అదేవిధంగా మహారాజా హరిసింగ్ సమయంలో పనిచేసినటువంటి గూర్ఖాలు, వీళ్ళను కూడా ఇంతకాలం వరకు రెఫ్యూజీస్గా ట్రీట్ చేశారు. ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత వీరికి ఓటు హక్కుని ఇవ్వడమే కాకుండా భూ హక్కులను కూడా ప్రభుత్వం ఇచ్చింది. చాలా నిశ్శబ్దంగా ఈ పని జరిగిపోయింది. చడీ చప్పుడు లేదు, ఎటువంటి వార్త లేదు. ఇంత గొప్ప పని చేసినప్పటికి కూడాను దేశంలో ఎవరికీ తెలియడం లేదు. నిజానికి 22,170 కుటుంబాలకు మాత్రమే భూ హక్కులు రాలేదు. ఒక 70 సంవత్సరాల స్వాతంత్రోత్తర భారతదేశం, స్వాతంత్రానంతర భారతదేశంలో స్వాతంత్రం కోసము ఒక వర్గం చేసినటువంటి పోరాటానికి ఇది ప్రతీక. అది విజయం సాధించింది ఇన్నాళ్లకు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వాళ్ళకి ఈ భూముల గిఫ్ట్ని ఇవ్వడం ఏదైతే ఉందో ఇది వాళ్ళ జీవితాలను మార్చబోతోంది. వాళ్ళని జమ్మూ కాశ్మీర్లో సమాన పౌరసత్వము, సమాన హక్కులు లభించేలా చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.